వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నే కార్తీక్ అర్వ. నేను అనుశ్రీ. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొగడంపల్లి మండలం సత్వార్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు పోలీసులు. చూడొచ్చు రహదారిపై ఎంత భీతావాహక దృశ్యాలు కనిపిస్తున్నాయో. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి విష్ణు. ప్రమాదానికి గల కారణం ఏంటి? అంటే ఎవరి తప్పిదం కారణంగా జరిగింది? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? ప్రధానంగా ఏదైతే యూటర్న్ తీసుకునే దగ్గర సిగ్నల్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే కర్ణాటక తెలంగాణ సరిహద్దు గ్రామం అయిన సత్వార్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఒక భారీ ట్రక్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుండి వస్తున్న ఆటో అది గమనించకపోవడంతో ట్రక్ ను వెనుక నుండి ఢీకొట్టడం జరిగింది. అయితే ఆటోలో అప్పటికే 14 మంది ప్రయాణికులు ఉండడం, ఓవర్లోడ్ తో ప్రయాణికులు ఉండడంతో కంట్రోల్ కానట్టుగా కూడా ప్రయాణికులు అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆటోలో ఓవర్లోడ్ తో ఉండడం, అట్లాగే యూటర్న్ తీసుకునే సందర్భంలో ఇండికేటర్ వాడకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అయితే జైరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ఆటోలో 14 మంది ప్రయాణిస్తారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు. వీళ్ళందరూ కర్ణాటక రాష్ట్రం సంబంధించి బీదర్ నుండి వ్యవసాయ పనుల నిమిత్తం వీళ్ళందరూ కూడా జైరాబాద్ వైపు వస్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం జైరాబాద్ వచ్చి రేపు ఉదయం కూలీ పని చేసుకొని తిరిగి వెళ్తా ఉంటారు. వీళ్ళందరూ బీదర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు చెప్తారు. ప్రస్తుతం అయితే మృతులందరినీ కూడా జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారు పరిస్థితి మరింత విషమంగా ఉండడం, వాళ్ళందరూ సంగారెడ్డికి అట్లాగే హైదరాబాద్ తరలిస్తున్నారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరూ కర్ణాటక జిల్లా రాజగిరి గ్రామానికి సంబంధించిన వ్యవసాయ కూలీలుగా గుర్తించడం జరిగింది. రైట్, ఇది రహదారి పైన జరిగింది. సో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉంది? ప్రస్తుతం వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారని చెప్తున్నారు కదా, వారికి సంబంధికులు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? కర్ణాటక సంబంధించిన పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. కర్ణాటక సంబంధించిన వైద్య బృందం కూడా కాసేపటితమే జైరాబాద్ రావడం జరిగింది. జైరాబాద్ సత్వార్ గ్రామం అన్నది బార్డర్ విలేజ్, బీదర్ అతి దగ్గరను జైరాబాద్ అతి దూరంగా ఉండే గ్రామం కాబట్టి జైరాబాద్ నుంచి కూడా వైద్య బృందం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల ఆమోదం మేరకు బీదర్ తీసుకెళ్లడం కోసం కూడా ప్రయత్నం చేస్తాను. ఒక 3 పేషెంట్లను అయితే ప్రమాదంలో గాయపడ్డ వారిని 3 బీదర్ తరలించడం జరిగింది. మరో 3 సంగారెడ్డి తరలిస్తున్నారు. అయితే 3 పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఓవర్లోడ్ అట్లాగే ఇండికేటర్లు వాడకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. నేషనల్ హైవే హైదరాబాద్ టు ముంబై రహదారి కావడంతో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ కావడం పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ విష్ణు. రైట్, మూవింగ్ ఆన్. మంగళవారం వచ్చిందంటే చాలు అప్పులు తెచ్చే చంద్రబాబు ప్రభుత్వం నేడు మరో భారీ అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా 3,800 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. 26 నెలల్లోనే 3,68,000 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు. దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డులు సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మంగళవారం అయితే చాలు అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులు దేనికి ఖర్చు చేస్తున్నారు? ఇప్పటి వరకు వివరాలు ఇవ్వటం లేదు. ఎటువంటి సమాచారం ఉంది? ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ మంగళవారం అప్పు చేసింది. ఈ రోజు 3,800 కోట్ల రూపాయలతో వేల ద్వారా మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో 1000 కోట్లు 9 సంవత్సరాల కాల పరిమితి, మరొక 1,200 కోట్లు విధంగా 1,600 కోట్లు 30 సంవత్సరాల కాల పరిమితి ఈ 1,200 కోట్లు 2040 వరకు. సో ఇందులో చాలా స్పష్టంగా ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చింది. సో దీంతో ఇప్పటి వరకు కేవలం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచినటువంటి 26 నెలల్లోనే 3,68,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా అయింది. ఎందుకంటే గత వారం చేసినటువంటి అప్పుల వరకు 3,63,200 కోట్లు ఉన్నటువంటి అప్పు 3,000 కోట్లతో 3,60,000 కోట్లకు చేరుకున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పు చేస్తే ఇంకొకవైపు ఆదాయం తగ్గిపోయినటువంటి పరిస్థితి. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు, అదేవిధంగా రాజధాని అప్పులు, ఈ 3 కలిపి ఈ 26 నెలల్లోనే 3,68,000 కోట్లు చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల కాలంలో దేశంలో అత్యధికంగా అప్పు చేసిన సతీష్. పరిస్థితి. థ్యాంక్ యూ సతీష్.
ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణభారంపై కేంద్రం కీలక గణాంకాలను వెల్లడించింది. చంద్రబాబు హయాంలో 93% పైగా రైతులు అప్పుల ఊబిలోనే ఉన్నారని తెలిపింది. 2018-19లో ఏపీలో 93.2% వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నట్లుగా జాతీయ గణాంకాల కార్యాలయం సర్వేలో వెల్లడైంది. 2012-13లో ఈ సంఖ్య 92.9%గా ఉందని కేంద్రం తెలిపింది. 2019 జనవరిలో ఒక్కో వ్యవసాయ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం 10,480 రూపాయలుగా నమోదైంది. రేపు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు, డిఎస్సీపై భవిష్యత్తు కార్యాచరణతో పాటు ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు. పంచధారలలో అక్రమ మైనింగ్ ఆపాలని కోరారు. పంచధారలలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పంచధారలను మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్ గా ప్రకటించాలని కిషన్ రెడ్డిని కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీలో పంటల బీమా పథకం పడకేసింది. 2025-26లో కేవలం 18,88,000 మంది రైతులకు మాత్రమే ఎన్రోల్మెంట్ చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం 2022-23లో 1,23,87,000, 2023-24లో 1,32,55,000 మంది రైతులకు పంటల బీమా ఎన్రోల్మెంట్ చేశారు. దీనికి సంబంధించి లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలో భారతీ సిమెంట్స్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. హైకోర్టును ఆశ్రయించినా టీడీపీ మూకలు వెనక్కి తగ్గటం లేదు. స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతో మైనింగ్ పనులను అడ్డుకుంటున్నారు. వాహనాలకు మైనింగ్లోకి వెళ్లకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే అంతా సవ్యంగానే ఉందని, మైనింగ్ జరుగుతోందంటూ పోలీసులు మభ్యపెడుతున్నారు. అధికార పార్టీ ఆదేశాల ప్రకారం భారతీ సిమెంట్స్లో ఉత్పత్తి సజావుగా జరుగుతోందంటూ తప్పుడు నివేదికలను అందజేస్తున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో టీడీపీ మూకల గుండాయిజం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారతీ సిమెంట్స్లో ఉత్పత్తి నిలిచిపోయినా అధికార యంత్రాంగం మాత్రం స్పందించడం లేదు. వారం రోజులుగా భారతీ సిమెంట్స్పై పచ్చ గూండాలు దౌర్జన్యం చేస్తున్నా చర్యలు మాత్రం తీసుకోవటం లేదు. అధికార పార్టీ ప్రోద్బలంతో భారతీ సిమెంట్స్ను దెబ్బతీసే భారీ కుట్ర జరుగుతోంది. చంద్రబాబు పాలనలో ఏపీ ఫర్ సేల్ అనే పరిస్థితికి వచ్చిందన్నారు మాజీ మంత్రి కన్నబాబు. ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిన చంద్రబాబు కార్పొరేట్ల పక్షాన నిలబడ్డారని తెలిపారు. బాబు చెప్పిన సంపద సృష్టి సొంత మనుషులు, కార్పొరేట్ సంస్థల కోసమేనని పేర్కొన్నారు ఆయన. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే కొత్త పథకానికి, కొత్త విధానానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనడానికి ఇవాళ పత్రికల్లో వస్తున్న వార్తలే రుజువు అని మేము చెప్తున్నాం. అసలు ఏం చేస్తున్నాడో, ఎవరి పక్షాన నిలబడాలో తెలియకుండా ప్రజల పక్షాన నిలబడి పరిపాలన చేయాల్సిన వాడు కార్పొరేట్ల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర వనరుల్ని, సంపదని దోచిపెట్టే కార్యక్రమం జరగడానికి, చేయడానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పేద పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక అసమానతలకు అతీతంగా ప్రతి చిన్నారికి సమాన అవకాశాలను కల్పిస్తామని సీఎం తెలిపారు. చదువు సంధ్య లేని రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లతో కంపెనీలు పెడుతుంటే సీఎం ఆ కంపెనీలకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక్క ఎంప్లాయీ లేని టెక్సారాట్ కంపెనీకి 200 కోట్ల విలువ చేసే స్థలాన్ని కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు రేవంత్ బ్రదర్స్ను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారని నేను అడుగుతా ఉన్నా. అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, సత్యారెడ్డి వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబమే నడుపుతున్న పరిపాలన ప్రజాపాలన?
కేటీఆర్ ఆరోపణలపై మీడియా చిట్ చాట్ లో స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ ఆరోపణలో వాస్తవం లేదన్నారాయన. సీఎం సోదరులకు భూ కేటాయింపులు చేశారని, కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 90 లక్షలకు ఎకరం ఇస్తే తాము 1.5 ఇచ్చామని స్పష్టం చేశారు. 32 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో టెసరాట్ కంపెనీ ఒక్కటన్న శ్రీధర్ బాబు, టెసరాట్ కంపెనీతో సీఎం సోదరులకు సంబంధం లేదన్నారు. ఢిల్లీలో సీజేపీ ప్రొటెస్ట్లో పాల్గొన్న వారిలో 90% మంది విద్యార్థులు కాకున్నా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కానీ జార్ఖండ్లో జరుగుతున్న ప్రొటెస్ట్లో 100% విద్యార్థులే పాల్గొంటున్నా పేపర్ లీకేజ్ని ఎందుకు సీబీఐకి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జరుగుతున్నటువంటి ఒక సమ్మె అవుతుందో విద్యార్థులది 100% స్టూడెంట్స్ అండి, 100%. ఒక్కరు కూడా బయట వాళ్ళు లేరు. ఏ రాజకీయ పార్టీ ప్రళయం లేదు అక్కడ. కానీ రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో అవుట్ సైడర్ చేసేటటువంటి ఒక సమ్మె కనబడదు. కానీ ఈరోజు మహతో అనేటువంటి విద్యార్థి నాయకుడు ఒక పరిస్థితి బాగలేకుంటే దాని మీద ఇంతవరకు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు ఇండియా అలయన్సెస్ కానీ ఎవరైనా సరే ఇంతవరకు దాని మీద ఎందుకు దాన్ని ఖండించలేదు, దాని మీద స్పందించలేదు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాల వల్లే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో సమస్యలు తీరుతాయనే ఆ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. ఆ కండువ కూడా జాతీయ కండువ ఒప్పుకున్నా. దేనికోసం వచ్చినా ఈ సమస్యల కోసం వచ్చినా. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వని అంటున్నాడు. దావకార బాన్సుడు బంద్ అయింది. కోర్టు దావకార బంద్ అయింది. సిద్ధపరిచారు వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. బకాయిల కోసం రిటైర్డ్ ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. అధికారులు మంత్రుల ఆదేశాలకు పనిచేసి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోర్టు ధిక్కరణ కేసులతో అధికారులపై అరెస్టు ఆదేశాలు వస్తున్నాయని అన్నారు. అధికారులు రూల్ ఆఫ్ లా పాటించడం లేదన్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఆగస్టు 18 నుంచి పూర్తి స్థాయి వన్ వే ట్రాఫిక్ విధానం అమలు కానుంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఏప్రిల్, జూన్ నెలల్లో ట్రయల్స్ విజయవంతం కావడంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణికులకు మార్గనిర్దేశం చేసేందుకు కీలక జంక్షన్స్లో 24 గంటలు సిబ్బంది ఉండనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రియల్ టైం ట్రాఫిక్ను పరిశీలించనున్నారు. రెడ్ బుక్ అరాచకాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి గడ్డుకాలం తప్పదన్నారు కర్నూలు వైఎస్ఆర్సీపీ నాయకులు. అక్రమ కేసులు బనాయించి ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షిని జైలుకు పంపించడాన్ని తీవ్రంగా ఖండించారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే వీరూపాక్షిని గురువారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గుంటూరు ఏఎస్పీని కలిశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ను కించపరుస్తూ ఏఐ వీడియోలు పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పైన అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులో మాజీ మంత్రి ఆర్కే రోజా ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రోజా చేపట్టిన ర్యాలీకి వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు కంటే ముందు చంద్రబాబు ప్రభుత్వమే తీర్పులు ఇచ్చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి. పోలీస్ దర్యాప్తు జరగకముందే టీడీపీ నేతలు నేరస్తులుగా ప్రకటించేస్తున్నారన్నారు. చిప్పల భోగయ్య మృతికి కారణమైన ఎమ్మెల్యే కుమారుడికి ఓ న్యాయం, తమ కుటుంబానికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు ఆమె. భోగయ్య గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. డిసెంబర్ 21, 2024లో పాతపట్నం నియోజకవర్గంలో కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఇది. ఆ రోడ్ యాక్సిడెంట్లో చిప్పల భోగయ్య అనే వ్యక్తి మరణించారు. దీనికి కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ వాహనం నడుపుతున్నారని చెప్పి బాధిత కుటుంబాలు చెప్పడం జరిగింది. ఈ బాధిత కుటుంబం చెప్పడం జరిగింది. అది కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఎమ్మెల్యే కొడుకు ఈ వాహనం నడిపిన
తనకు ఉన్న డ్రైవర్ వల్లి రమేష్ అనే పేరుతో కేసుని మళ్లించడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఏపీలో జూనియర్ డాక్టర్స్ సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించారు. స్టైఫండ్ పెంచాలంటూ జూనియర్ డాక్టర్స్ నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు జూనియర్ డాక్టర్స్. నేతన్న సేవా పథకం సొమ్ముల్లో చేతివాటం చూపించారు చేనేత సహకార శాఖ సిబ్బంది. ముడుపులు ఇస్తే కానీ పథకానికి ఎంపిక చేయబోమని చెప్పారు. ఒక్కో లబ్ధిదారు నుంచి 3,000 నుంచి 6,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఒక్క కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోనే 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా రాష్ట్ర చేనేత కులాల సమాఖ్య ఆరోపించింది. చేనేత కార్మికులకు ప్రతి ఏడాది 25,000 రూపాయల నేతన్న సేవ సబ్సిడీ ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలను మోసం చేసిందనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చంద్రబాబు సర్కార్ చేసిన మోసాన్ని నిలదీస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేనేత కార్మికులతో కలిసి ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం తప్పుడు హామీలు ఇచ్చి నేతన్నలను రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో బీటెక్ రవి అరాచకానికి దిగారు. డిఎస్సీ అక్రమాలపై నిన్న వైఎస్ఆర్సీపీ ర్యాలీలో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆయా విద్యార్థుల కాలేజీలకు వెళ్లి బీటెక్ రవి బెదిరింపులకు దిగారు. విద్యార్థులను ర్యాలీకి ఎలా పంపారంటూ కాలేజీ సిబ్బందిపై బీటెక్ రవి దౌర్జన్యం చేశారు. కాకినాడ సివిల్ తగాదాల్లో ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్నీ జోక్యం ఎక్కువైందని ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడిపై సొంత పార్టీ నేత చింతకాయల శ్రీను ఫైర్ అయ్యారు. ఇక కోర్టులో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు నానాజీ అల్లుడు ఆయన అనుచరుడు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే నానాజీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన నేత శ్రీను. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అంధుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఘటన అందరినీ కలచివేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా సేవామందిర్ గ్రామంలో ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో పాఠశాల ఆవరణ శుభ్రం చేయించడం, సున్నాలు వేయిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కీలక గణాంకాలు విడుదల చేశారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలిపారు. 2,64,87,214 ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ అయినట్లుగా పేర్కొన్నారు. అలాగే 73,39,234 ఫామ్లు తిరిగి రానున్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఎలివేటెడ్ కారిడార్లో స్థలం కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారాన్ని అందించాలని కోరుతూ రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు. ఎలివేటెడ్ కారిడార్కు తాము వ్యతిరేకం కాదని, కానీ స్థలం కోల్పోతున్న బాధితులకు సరైన నష్టపరిహారాన్ని అందించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంఘీభావం తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ కేసుపై విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేద్కర్ కీలక వివరాలు వెల్లడించారు. కర్పూరపు రాహుల్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ కరిష్మా అనే యువతి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్వాటి నార్సింగి టీం, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 3 అదుపులోకి తీసుకున్నారు. మధురనగర్లో పోచమ్మ ఆలయం సమీపంలో పోలీసుల తనిఖీల్లో బీహార్కు చెందిన కృష్ణకుమార్ను అదుపులోకి తీసుకుని 2.8 కిలోల గంజాయి, 6 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ అప్డేట్స్. మరో 2 రోజుల్లో వర్షాకాల సమావేశాలు ముగింపునకు వచ్చేస్తున్న పార్లమెంట్లో ప్రతిష్టంభనకు తెరపట్టం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలంటూ క్వశ్చన్ అవర్ను అడ్డుకున్నారు విపక్ష ఎంపీలు. నినాదాలతో సభను హోరెత్తించారు. సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న ఇండియా కూటమి ఎంపీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాని ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు కేరళ పేరును కేరళంగా మార్చేందుకు గతంలోనే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఈ తీర్మానం ఆధారంగా కేరళ పేరు మార్పు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది మోదీ సర్కార్.
అధికార విపక్షాల పోటాపోటీ నిరసనల మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టగా రాంచీలో స్టూడెంట్స్పై లాఠీ చార్జ్ను ఖండిస్తూ బీజేపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీనికి కౌంటర్గా విద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు నినదించారు. వీరంతా మకర ద్వారం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తోపులాట లాంటి పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ భద్రతా సిబ్బంది జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. విదేశీ విరాళాల నియంత్రణకు ఉద్దేశించిన ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని నిర్ణయించింది. విపక్షాలతో సంప్రదింపుల అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ మాత్రం బిల్లును జేపీసీకి పంపటం కాదు, పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హర్ ఘర్ తిరంగాతో స్వతంత్ర దినాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందామంటూ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. ఎన్డీఏ మంగళ్ మిలన్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు తిరంగా ప్రదర్శిస్తున్న దృశ్యాలు మోదీ ఇన్స్టా వీడియోలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది విదేశాంగ శాఖ. ఈ వాస్తవాన్ని మార్చడం ఎవ్వరి తరం కాదని స్పష్టం చేశారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. అరుణాచల్లో 27 ప్రాంతాలకు భారత పేర్లను అధికారికంగా గుర్తించడంపై చైనా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారత్ ఈ విధంగా స్పందించింది. నీట్ రద్దు చేయాలనే తీర్మానానికి తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్ రాజ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నీట్ సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధంగా ఉందని, వైద్య విద్యపై రాష్ట్రాల హక్కులను కూడా దెబ్బతీస్తోందని విజయ్ ప్రభుత్వం పేర్కొంది. మెడికల్ యూజీ అడ్మిషన్లను క్లాస్ 12 మార్కుల ఆధారంగా నిర్వహించే విధానాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్లో భాగంగా బెంగళూరులో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదో జోక్ అంటూ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. బెంగళూరులో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తనది కూడా ఉందని ప్రకాష్ రాజ్ తెలిపారు. తాను ఇదే నియోజకవర్గంలో పుట్టానని, ఇక్కడే నివసించానని, చదువుకున్నానని, నటనను నేర్చుకున్నానని చెప్పారు. ముఖ్యంగా తాను ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశానని గుర్తు చేశారు ప్రకాష్ రాజ్. అయినా తన ఓటును తొలగించారన్నారు. మళ్ళీ ఓటర్ కార్డు పొందడానికి ఏ డాక్యుమెంట్లు అడుగుతారో అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. పంజాబ్లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపింది. 2 వ్యక్తులు మత్తులో తూలుతూ కనిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిని పంజాబ్లో జాంబీ డ్రగ్ పరిస్థితికి నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ వీడియో పంజాబ్కు చెందినది కాదని, రాజస్థాన్లోని శ్రీగంగానగర్కు చెందిందంటూ మంత్రి బల్జీత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. దీంతో వైరల్ వీడియో కాస్త ఆప్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్గా మారింది. విద్యార్థులపై లాఠీ చార్జ్కు నిరసనగా బీజేపీ పిలుపునిచ్చిన జార్ఖండ్ బంద్ ఉద్రిక్తంగా మారింది. రాంచీ సహా పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు రోడ్లపై టైర్లు దహనం చేసి నిరసనలు తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విమానం పైలట్ ఇన్ కమాండ్కు నిర్వహించిన టెస్టుల్లో గంజాయి తీసుకున్నట్లు తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అనంతరం 2 పైలట్లకు సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇందులో పైలట్ ఇన్ కమాండ్కు మారిజువానా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు 2 పైలట్లను ఫ్లయింగ్ రోస్టర్ నుంచి తొలగించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ను ప్రకటించారు. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలతో నగరంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. ఇండియన్ ముజాహిద్దీన్, అల్ ఖైదా, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారి వివరాలు పోస్టర్స్లో పొందుపరిచారు. వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంటర్నేషనల్ న్యూస్. కీలక ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని నాసా నుంచి ఇస్రోకు ఆహ్వానం అందింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2032 నాటికి శాశ్వత మానవ స్థావరం ఏర్పాటు చేసేందుకు నాసా తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తలపెట్టిన మూన్ బేస్ మిషన్లో భాగం కావాలని నాసాను ఆహ్వానించింది ఇస్రో.
అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధానికి ముగింపు పలకాలంటే ఇరాన్ అమెరికాకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇరాన్ కూడా అమెరికా నుంచి యుద్ధ పరిహారం కోరుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు ఉరిశిక్ష విధిస్తూ డమాస్కస్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పౌర యుద్ధానికి సంబంధించిన కేసులో ముందస్తు హత్యలు, చిత్రహింసలు, అక్రమ నిర్బంధం వంటి అభియోగాల్లో అసద్ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు మరణదండన విధించింది. అసద్ ప్రస్తుతం ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. కొలంబియాలో శక్తివంతమైన భూకంపం భారీ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 169 మంది మృతి చెందగా సుమారు 570 మందికి పైగా గాయపడ్డారు. పలుచోట్ల భవనాలు కుప్పకూలటంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నైజీరియాలో ఘర్షణలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కెబ్బీ నగరంలోని సకాబా కౌన్సిల్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు, నైజీరియా భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసు అధికారులు మృతి చెందారు. 2 పౌరులతో పాటు 17 మంది తిరుగుబాటుదారులు కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. దేశంలో కరెన్సీ నోట్ల రూపం మారబోతోంది. ఇప్పటి వరకు పేపర్తో ఉన్న నోట్ల స్థానంలో త్వరలో పాలిమర్ నోట్లు చలామణిలోకి రానున్నాయి. 10, 20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్స్ను ఫీల్డ్ ట్రయల్స్ కోసం ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. తొలుత ప్రయోగాత్మకంగా 10, 20 రూపాయలకు సంబంధించి ఒక్కో డినామినేషన్కు 100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లు ఆర్బీఐ ముద్రించనుంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసే 388 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 78,154 వద్ద ముగిసింది. నిఫ్టీ 112 పాయింట్లు కోల్పోయి 24,471 వద్ద స్థిరపడింది. ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,850 రూపాయలు పెరిగి 1,53,820 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,41,000గా ఉంది. కిలో వెండి 10,000 రూపాయలు పెరగటంతో 2,60,000 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న ట్రేడర్ల నుంచి బలమైన డిమాండ్ కారణంగా బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 6 రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర మొత్తంగా 9,800 రూపాయలు పెరిగింది. ఆగస్టు 3న బంగారం ధర 1,47,000గా ఉంది. తాజాగా ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర 1,56,000కు చేరుకుంది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్స్ $4,399గా ట్రేడ్ అవుతోంది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.